అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే గోవింద నామస్మరణ వినిపించే పరిస్థితి. అటువంటి గోవింద నామస్మరణతో ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి కొండ ఈరోజు రాజకీయ వివాదాలకి, రాజకీయ నినాదాలకి నిలయంగా మారటం అనేది చూస్తూ ఉంటే, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రభుత్వం వల్ల తిప్పలు తప్పలేదా అన్నట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు జనం కోసం కాదు, జగన్ కోసం అనే రకంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా కార్యవర్గం కానీ, అక్కడున్న అధికారులు కానీ పనిచేయడం చూస్తూ ఉంటే, కొన్ని రోజులకి ఐడి కార్డులు కూడా జగన్మోహన్ రెడ్డి ఐడి కార్డులు వేసుకుంటేనే కానీ దర్శనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి వచ్చేస్తాయా ఇవి? ఎందుకంటే గోవింద నామస్మరణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి కాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం, ఎంతోమంది విదేశీయులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వాళ్ళు నిజంగా చాలా ఆనందపడ్డ సందర్భం. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు రాజకీయాలకి రాజకీయ నినాదాలకి, రాజకీయ వివాదాలకి నిలయంగా మారటం ఒక ఎత్తు అయితే, భూబకాసురుల్ని, మద్యం డాన్లని, అన్య మతస్థులని, లిక్కర్ వ్యాపారస్తుల్ని, అవినీతి పరుల్ని, గంజాయి సప్లై చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని కార్యవర్గంలో చేర్చుకొని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రతిష్టను ఏం చేద్దామని అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. ఎందుకనంటే క్లియర్గా ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్లుగా ఉన్నారన్నా, ఒక కార్యవర్గం ఉండాలన్నా దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలామందిని, చాలా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖ వ్యక్తులందరినీ కూడా అక్కడికి తీసుకోవడం, కొంతమంది ట్రస్టీలను తీసుకోవడం, అటువంటి పరిస్థితి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదా, వాళ్ళకి ఇంకా మంచి సేవలు ఎలా కొనసాగించాలి, ఎక్కువ మందికి దైవ దర్శనాలు ఎలా ఇవ్వాలి అనే కార్యాచరణ ఎక్కువగా కొనసాగే ఆ కొండ మీద ఈరోజు పరిస్థితి ఏమైందంటే, రాజకీయంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి అక్కడ ఒక రాజకీయంగా రంగప్రవేశం చేయడానికి ఒక వేదిక అయిపోయింది. అంటే ఏంటంటే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అలాంటి వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక స్థానం కల్పించేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోయింది అన్నట్టుగా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండడం. విషయం ఏంటంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మనందరికీ తెలుసు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రతిష్టత మీద కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ఔన్నత్యం మీద కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ఇష్యూస్ మీద ఈ రోజు వరకు ఒక రివ్యూ పెట్టిన పాపాను కూడా పోలే. ఓకే, దానికంటూ ఒక ట్రస్ట్ ఉంటుంది, దానికంటూ ఒక కార్యవర్గం ఉంది, దానికంటూ చేసుకుంటారు అనుకునేటప్పుడు ఎలాంటి వాళ్ళని దానికి చైర్మన్గా నియమిస్తున్నారు, ఎలాంటి వాళ్ళని వాళ్ళ కార్యవర్గంలో నియమిస్తున్నారు అన్న సంగతి అయినా మినిమం చూసుకోవాల్సిన బాధ్యత, మినిమం దాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఒక భూమన కరుణాకర్ రెడ్డి అనే అన్యమతస్తుని తీసుకొచ్చి, ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి ఈరోజు ఒక చైర్మన్ని చేసావు. ఆ చైర్మన్ చేసేటప్పుడు కూడా చాలామంది బయటకు వచ్చి అతను క్రిస్టియన్, వాళ్ళ అమ్మాయికి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశాడు, దాని తాలూకా ఫోటోలు మా దగ్గర ఉన్నాయని చెప్పి చాలామంది హిందూ మతస్థులు కానీ అందరూ కూడా బయటకు వచ్చి, హిందూ ధర్మకర్తలు అందరూ కూడా బయటకు వచ్చి చెప్పినా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు చలించడు, బెదరడు, కదలడు. అయినా కూడా తను అనుకున్న వ్యక్తిగా కరుణాకర్ రెడ్డి గారికి ఏదో చెయ్యాలి కాబట్టి తీసుకెళ్లి చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా కొండని కూడా బోడిగుండు అని మాట్లాడాడు. వీళ్ళకి ఋషికొండని గుండు అని మేము అంటూ ఉంటే అలవాటైపోయి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా కొండని కూడా గుండు కింద పోల్చడం అనేది చూస్తూ ఉంటే వీళ్ళ తాలూకా దైవ భక్తి ఎలా ఉందో అర్థమవుతుంది. ఎవరైనా వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. మన తాలూకా వర్క్ని దైవంతో భావించాలి. అటువంటి దైవాన్నే పని కింద భావించే వ్యక్తి ఆ దైవాన్ని ఇంకెంత దైవంగా భావించాలో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కానీ వీళ్ళు ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారంటే, ఆ కార్యవర్గంలో ఒక్కొక్కరిని చూస్తానండి, జాతి రత్నాలు ఉన్నాయి అందులో. నిజంగా 24 రత్నాలు. ఆ 24 మందిలోని ఒక లిక్కర్ డాన్. ఆ డాన్ ఎలా అంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారి ఇంచుమించుగా 6 నెలల పాటు జైల్లో ఉండి, జైల్లో నుంచి వచ్చిన వెంటనే సిగ్గు శరం లేకుండా టీటీడీ బోర్డు మెంబర్ తీసుకున్న వ్యక్తి మన విజయసాయిరెడ్డి గారు అల్లుడు శరశ్చంద్రారెడ్డి, పెనక శరశ్చంద్రారెడ్డి. అంటే అసలు ఇచ్చినోడికి సిగ్గు లేదు, తీసుకున్నవాడికి బుద్ధి లేదు. అంటే ఒక లిక్కర్ సినిమా హాల్లో కూడా ఎవరైనా లిక్కర్కి సంబంధించిన మందు కొడుతున్నట్టు ఏదో సినిమాల్లో చూపిస్తే, మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యం సమాజానికి హానికరం అని కిందని రాస్తాడు. అటువంటి హానికరమైన వ్యక్తులను తీసుకొచ్చి ఎంతో ఔన్నత్యం కలిగిన
తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యవర్గం కింద వాళ్ళు బోర్డు సభ్యుల కింద వేసుకున్నారంటే వీళ్ళకి హిందూ మతం పట్ల, వెంకటేశ్వర స్వామి పట్ల, తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఎంత నిబద్ధత ఉందో మనకు అందరికీ అర్థం అవ్వాలి. ఇంకో వ్యక్తి ఎవరో ఉన్నారు, విశ్వనాథరెడ్డి, భారతీరెడ్డి గారికి అనుచరుడు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి దాంట్లోని నేను ఎప్పుడు చూసినా ఏ ప్రెస్ మీట్లోనైనా భారతీరెడ్డి గారిని ఎంటర్ చేయకుండా మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏంటో ఆవిడ ప్రతి దాంట్లోకి వచ్చేస్తుంది. ఈరోజు యలహంకలోని, బెంగళూరులో యలహంకలోని ఆల్రెడీ ఈతగాడు విశ్వనాథరెడ్డిని ఆల్రెడీ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఈతగాడు బెంగళూరులో ఈవిడ తాలూకా ప్యాలెస్ల్ని, ఈవిడ తాలూకా కబ్జాలని, ఈవిడ తాలూకా ల్యాండ్ని పర్యవేక్షించే ఒక కాపలాదారుని తీసుకొచ్చి బోర్డు సభ్యుడి కింద చేసింది ఈవిడ భారతిరెడ్డి గారు. అలాంటి వ్యక్తులు ఒకరు. మళ్ళీ ఇక్కడ సాధినేని ఉదయభాను వాళ్ళ అబ్బాయి పెద్ద గంజాయి మాఫియాలో మొన్నే పట్టుబడ్డాడు, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బోర్డు మెంబర్ కింద అక్కడ వేస్తున్నారు. మడకసిర ఎమ్మెల్యే సాక్షాత్తు ఒక ఎక్స్ మినిస్టర్ తాలూకా కోల్డ్ స్టోరేజ్ని కబ్జా చేసిన ఒక కబ్జా కోరు. ఇలాంటి వీళ్ళు తాలూకా అన్నీ కూడా తీస్తే 24 మంది జాతిరత్నాలనే ఉంటారు. లేకపోతే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టారు. మన ఎవరు సంథింగ్ సిద్ధారావు గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి, సుధీర్ని తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాబట్టి తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్ చేశారు. అంటే ఈ టీటీడీ బోర్డు మెంబర్కి సంబంధించి ఒక నిబద్ధత ఉంటుంది, ఒక నియమాలు ఉంటాయి. నియమాల ప్రకారం మనం చేయాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా, మినిమం కన్సర్న్ లేకుండా, కనీసం ఎక్కడా కూడా వాళ్ళకి ఒక చిత్తశుద్ధి లేకుండా వీళ్ళు వేయటం ఒక ఎత్తు అయితే, ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి, నేను కరోనా వచ్చిన టైంలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మూతపడింది. నేను అనుకున్నాను ఇదంతా జగత్మాయ అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఇదంతా జగన్మాయ అని. ఎందుకనంటే నాకు ఊహ తెలిసే కాదు, బిఫోర్ కూడా ఏ రోజు ఎక్కడా కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మూతపడిన సందర్భం ఎక్కడ కనిపించలే. కానీ ఇతగాడు అతిపెద్ద ఐరన్ లెగ్, మామూలు ఐరన్ లెగ్ కాదు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయమే మూతపడే పరిస్థితి వచ్చిందంటే మరి మనోడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను అనుకున్నాను అప్పుడు ప్రకృతి వైపరీత్యం అనుకున్నాను, కానీ ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది నిజంగా మానవ తప్పిదాలు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదాలకి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఔన్నత్యం అనేది మంట కలిసిపోతుంది. ఈరోజు కనీసం మీరు పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతకుముందు మేము బోర్డు వేసాం, బోర్డులో సుధానారాయణమూర్తి అలాంటి వాళ్ళని, అదేవిధంగా మనకి డొక్కా మాణిక్యమ్మ గారు మనవడు డొక్కా జగన్నాథం గారు లాంటి విశిష్టమైన వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి గౌరవించుకోవాలని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్ల కింద వేసాం. ఇంకో సిగ్గుచేట ఏంటంటే చాగట్టి కోటేశ్వరరావు గారికి కూడా టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే ఆయన రిజెక్ట్ చేశారు. అంటే ఇతని తాలూకా వ్యవస్థలో పని చేయలేక రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి అంతా వస్తుంది, ఎందుకు ఈ దిక్కుమాలిన కార్యవర్గాన్ని అంతటిని తీసుకొచ్చి పెట్టి ఈరోజు ప్రజల తాలూకా భావోద్రేకాల మీద వాళ్ళు ఎందుకు ఊసుగలుపుతున్నారు? నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి అనేసరికి ఒక సెంటిమెంట్, కలియుగ దైవం అనేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందికి ఒక సెంటిమెంట్, ఆరాధ్య దైవం. అటువంటి ఎక్కడ అమెరికాలోని కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కట్టుకొని ఆరాధింపబడుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక దిక్కుమాలిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని దాని తాలూకు ఔన్నత్యాన్ని మంటగలుపుతున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలాంటి కార్యవర్గంలో ఇలాంటి సభ్యులు ఉండటం వల్ల వచ్చే నష్టాలు ఏంట్రా అంటే కర్రల ఎపిసోడ్. సింపుల్గా చెప్పాలంటే కర్రల ఎపిసోడ్. అరే నీకు ఈరోజు నేను మీకు ఒక విషయం కూడా చెప్పాలి, ప్రెస్ ద్వారా చెప్పాలనుకున్నా ఇదే సందర్భం కూడా. ఇలాగే ఒక చిరుతుపులు వచ్చి ఒక చిన్నపిల్లని చంపేసి వెళ్ళిపోయింది నడకదారిలో అంటే చాలామంది అయ్యో పాపం అని వెంటనే ఎందుకు ఇలా జరుగుతున్నది, దానికి ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద ఏ అధికారిని ఆలోచిస్తారు. ఏ అధికారి ఆలోచన చేసేసారంట, వీళ్ళు కార్యవర్గంలో కూర్చుండిపోయారంట, డిస్కస్ చేసేసి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లతో డిస్కస్ చేసేసి వచ్చిన అవుట్పుట్ ఏందిరా అంటే వచ్చినోడికి కర్రలు ఇస్తారట. కర్రలకే పులులు సింహాలు ఆగిపోతాయి అనుకుంటే ఈరోజు ప్రతి ఒక్కడి చేతిలోని కర్రే ఉండాలి రాష్ట్రంలో. ఎందుకో చెప్పనా, మీ తాలూకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే పులులతోనే సింహాలతోనే మీరు కూడా పోలిస్తూ ఉంటారు. ఈరోజు మేము వాటికి కర్రలు ఉపయోగపడతాయి కానీ నిజమైన పులులకి కర్రలు భయపడవయ్యా. అయినా కర్రల కాన్సెప్ట్ ఏంటండి నాకు అర్థం కావట్లే.
అసలు నిజంగా ఒక సామాన్య భక్తుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, అమ్మ ఈ కర్రల కాన్సెప్ట్ ఏంటి, కర్రల వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది, కర్రలతో చిరుతుపులను మనం ఎలాగ బయటికి పంపిస్తాం, ఎలాగ అదరగొడతామని, దాని బదులు టీడీడీలో ఉన్న డబ్బులతోని అటు ఇటు కంచి వేయించవచ్చు కదా, ఒక ఫెన్షింగ్ వేయించవచ్చు కదా అని ఒక సామాన్యమైన వెంకటేశ్వర స్వామి భక్తుడి దగ్గర నుంచి వచ్చిన ఒక సూచన. అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా 24 గంటలు కొండ మీదే ఉండి, కొండ మీద ఆ కార్యవర్గంలో ఉండి, ఆ కొండ మీద భక్తులు ఎంతమందిని చూసి, భక్తులు ఇంతమంది అంటే ఎలాగ అభివృద్ధి చేయాలన్నది ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటాను. ఇటువంటి సందర్భంలో కూడా మీకు రాని ఆలోచన బాధపడ్డ ఒక భక్తుడికి వచ్చింది. దాని గురించి మాట్లాడండిరా అంటే మాట్లాడరు. అసలు ఎందుకు ఈ పురులన్నీ వచ్చినాయి? తీగలాగితే డొంగ కదిలినట్టుగా ఎర్రచందనం విషయం గురించి అటవీ ప్రాంతాన్ని అంతటిని మొత్తం అంతా ధ్వంసం చేసేస్తున్నారు. ఈ అడవి మృగాలు ఎటెల్లాలో తెలియక తిన్నగా వచ్చి ప్రజల మీదకి పడుతున్నాయి. ఇది ఈరోజు పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు ఎలా కాపాడుతారు ప్రజల్ని అని అడిగితే, కొన్ని రోజులకండి వీళ్ళ తాలూకా ఆలోచన, వీళ్ళ తాలూకా దూరదృష్టి, అంటే ఏ దూరదృష్టి అంటే దాన్ని ఏమంటారంటే విధ్వంసానికి వచ్చే దూరదృష్టి. అటువంటి దూరదృష్టి ఎలాంటిదంటే, కొన్ని రోజులకి నడక మార్గం కూడా పుల్లు వస్తున్నాయి కాబట్టి ఆపేస్తామంటారు. ఆపేసినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు, మీరందరూ కొండలు ఎక్కక్కర్లేదు, అటువంటి మొక్కుబడులు ఏమీ లేవు అని మాట్లాడినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు ఈరోజు. ఎందుకంటే అటువంటి మనుషులు ఉన్నారు పైన. ఒక దైవం అంటే తెలియదు, దైవికం అంటే ఏంటో తెలియదు, ఒక భక్తి అంటే తెలియదు, డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బు వ్యవహారంలో ఎంతవరకైనా వెళ్తాము అనుకున్న మనుషులు మాత్రమే ఆ కార్యవర్గంలో ఉన్నారు. అటువంటి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా పరిస్థితి ఈ రకంగా తయారవటం నిజంగా ఏ జనంలో చేసుకున్న దురదృష్టం కింద ఆంధ్రప్రదేశ్ వాసులు, తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విషయం ఏంటంటే, దీని మీద కూడా కేంద్రం కూడా దృష్టి పెట్టాలి. ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అది రీషఫిల్ చేయాలి, లేదంటే కార్యవర్గం మీద ఒక్కసారి అతను కూర్చోవాలి, అసలు ఏం జరుగుతుందన్న దాని మీద మాట్లాడాలి. అంటే టాప్ టు బాటమ్ చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్తే భక్తులు కర్రలు ఇచ్చుకొని పులులు కొడతారో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత బ్యాచ్ కనిపిస్తే అదే కర్రలు ఇచ్చుకొని జగన్మోహన్ రెడ్డిని కొట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చివరిగా ఒక మాట, కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అతనికి చాలా బాగా తెలుసు. కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేయక్కర్లేదు, మళ్ళా కలియుగ వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకుంటున్నాడు స్వామి ఈయన. మరి ఆ స్వామి ఏం చేయాలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తే కనుక ఈ రాష్ట్రం బాగుపడుద్ది, దేశం బాగుపడుద్ది, కనీసం వెంకటేశ్వర స్వామి తాలూకా ఔన్నత్యమైనా పెరిగిద్ది.